డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, బయటకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి మరిన్ని కుట్రలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసేస్తున్నట్టుగా నిన్న టీడీపీ నాయకుడు బోండా ఉమా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దాని మీద చర్యలు తీసుకోవాలని ఈసీకి కూడా కంప్లైంట్ చేయబోతున్నట్టుగా కూడా చెప్పటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ ప్రతిపక్ష నాయకుల అందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడా? వాళ్ళు ఏమేం మాట్లాడుకుంటున్నారో మొత్తం విని దానికి విరుగుడు ముందుగానే ఆయన చర్యలు తీసుకుంటూ ఈ ప్రతిపక్షాల మొత్తాన్ని నిలువరింపజేసేస్తున్నాడు అనేది వాళ్ళ వాదన. నిజంగా చూస్తే మరి ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయటం అంత పెద్ద కష్టమైన పనేంగా జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు. ఎందుకంటే ఆయన సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా పార్టీ దాటిపోతారేమో అని అనుమానం ఉన్న ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా ఇంతకుముందు సమాచారం చాలా బయటకు వచ్చింది. కోటంరెడ్డో, ఆనమో ఇలాంటి వాళ్ళు బహిరంగంగానే ఆరోపించారు. అసలు కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి మీద అన్ని ఆరోపణలు రావటానికి ఆయన ఏదో పిలిచి సంజాయిషి అడిగితే ఈ విషయం మొత్తం అదే తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్టు ఆయన మాట్లాడిన కొన్ని మాటల్ని ఆయనకు వినిపించి ఏమిటిది అని అడిగారట. మరి అడగదలుచుకున్న వాళ్ళు అందులో ఉన్న సారాంశం చెప్పి అడుగుతారా, లేదా ప్రూఫ్ కింద ఉంటుంది, చూడు నిన్ను ఎలా కట్టి పడేసేస్తానో అని అనుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. మరి ఆ కాల్ రికార్డింగ్ని చూపించి మరి ఆయన్ని అడగటం మొదలుపెట్టారు. ఇక వెంటనే ఆయనకి తెలిసిపోయింది మన ఫోన్ ట్యాప్ అయిపోయింది అని. ఫోన్ ట్యాప్ ఎందుకు అవుతుంది? ఎవరితోనూ మాట్లాడితేనూ ఆ మాట్లాడిన వ్యక్తి రికార్డు చేశాడు అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. కానీ కోటంరెడ్డి గట్టిగా చెప్పేశాడు, తనది ఐఫోను, ఆ మాట్లాడిన వాడిది ఐఫోను, ఇందులో రికార్డింగ్ ఫెసిలిటీ ఉండదు, ఐఫోన్లో ఉన్న ఫెసిలిటీ ఇదే కాబట్టి మేము దాన్ని ఎక్కువగా వాడుకుంటున్నాం, దాంతోపాటుగా ఈ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే విషయం మాకు బాగా తెలుసు, కాబట్టి మేము దానికి తగిన చర్యలు తీసుకుని వేరే మాధ్యమాలు వాడుతున్నాం, వాట్సాప్లోనో, వీచాట్లోనో, ఎక్కడో వేరే వాటిల్లో ఫోన్ కాల్స్ని వాడుకుంటున్నాం అనే విషయాన్ని కూడా బయట పెట్టాడు. అప్పుడే గట్టిగా చెప్పబడింది. కాకపోతే టీడీపీ ముందు నుంచే ఆరోపిస్తోంది మా ఫోన్లన్నింటినీ ట్యాప్ చేస్తున్నారు అని. కంప్లైంట్లు కూడా ఇచ్చారు డీజీపీకి. కానీ డీజీపీ ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చినట్టల్లా ఆడతారు. కానీ ఈ విషయం చెప్పడానికి మనకే సిగ్గేస్తుంది. పెద్ద స్థాయిలో ఉన్న ఈ అధికారులు కూడా, ఈ నాయకులు 5 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయే నాయకులు, మళ్ళీ తిరిగి గెలుస్తారో కూడా లేదో తెలియని నాయకులు, గెలిచినా కూడా వీళ్ళ చేత ఇదే అశుద్ధపు పనులు అవినీతి పనులు చేపించే నాయకులు వస్తే వాళ్ళకి వీళ్ళు దాసోహం అయిపోయి ఏం కావాలంటే అది చేసేశారు. కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ మీద. వాళ్ళను కూడా అవినీతి అధికారులుగా పేర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఫోన్ ట్యాప్ చేయటానికి కొంత ఆపరేటర్స్ కావాలి. ఆ ఆపరేటర్స్ ఉందా అనే దాని మీదన జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు కదా. ఏదో ఇజ్రాయిల్ స్పైవేర్ లేకపోతే పెగాసిస్ ఇలాంటి వాటన్నిటిని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తూ ఉన్నాడు, మా మీద కుట్రలు చేస్తూ ఉన్నాడు అని. ఆ కుట్రలు మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి చేయడా? అసలు విచిత్రమైన విషయం ఏమిటాయా అంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అసలైన విషయం, తాను ఏం చేయదలుచుకున్నాడో ముందుగా వాటన్నిటిని ప్రతిపక్షాల మీద ఆరోపించేస్తాడు. ప్రతిపక్షాలు అలా చేస్తున్నాయి, ఇసుక అమ్ముకుంటున్నాయి అని ఆరోపించాడు అనుకోండి, ప్రతిపక్షాలు ఆ ఇసుక మేము అమ్ముకోవటం లేదు, ఎక్కడో జరిగిన చిన్న తప్పిదం ఇవన్నీ చెప్పుకునే పని మీద వాళ్ళు బిజీగా ఉంటారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అసలు ఇసుక అమ్ముకోవటంలో అసలు భారతదేశం మొత్తంలోనే పెద్ద టాప్ అయిపోయింది. ఎన్జిటి కూడా కంప్లైంట్ చేసినా కూడా అంటే ఆయన మీద చర్యలు ఏం తీసుకోలేదు. అది పైన ఉన్నది వేరే. వాళ్ళకి ఉన్న మైత్రి బంధం గురించి మనం అంతగా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా దానికి అంతం లేదనమాట. యాక్చువల్గా వీళ్ళే కాదు, పైన ఉన్న ఆ నాయకులు కూడా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఇండియా కూటమిలో ఉన్న చాలామంది ఆరోపిస్తూనే ఉన్నారు, మోడీ ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు, పెగాసిస్ని తీసుకొచ్చాడు,
దాని ద్వారా ఈ మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తూ ఉన్నాడు, మేము మాట్లాడుకునే అంతర్గత విషయాలతో సహా వాళ్ళకి తెలిసిపోతున్నాయని నిన్నే ఏదో టీవీ ఛానల్లో మాట్లాడుతూ టీడీపీ నాయకుడు దీపక్ రెడ్డి కూడా చెప్పాడు. మా అంతర్గతంగా మాట్లాడుకుంటున్న విషయాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి ముందే తెలిసిపోయి వాటి మీద చర్యలకు ఉపక్రమిస్తూ ఉన్నాడు అని ఓ చిన్న ఉదాహరణ కూడా చెప్పాడు. ఈ లోకేష్ పాదయాత్ర, యువగళం పాదయాత్రకు వెళ్ళేటప్పుడు కొన్ని స్పెషల్ సామాగ్రిని వాళ్ళు టీడీపీ బొమ్మలు కూడా లేకుండా అసలు ప్రైవేటు వాహనాల్లో వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్న వాహనాల్లో తరలిస్తూ ఉన్నా కూడా వాటి నెంబర్లతో సహా కనుక్కొని వాటిని ఆపి మరీ చెక్ చేసి అందులో వాళ్ళకి కావలసిన విధంగా ఏమి దొరక్క వదిలేశారు. అంటే మరి ఆ స్పెషల్ అంటే ఏదైనా కుకింగ్ సామాన్లు లేకపోతే ఇంకేదైనా లేకపోతే బెడ్రూమ్ సామాన్లు ఏమన్నా ఉండుంటాయేమో, మరి ఆ స్పెషల్ సామాన్లు ఏమిటనేది చెప్పలేదు. కానీ మరి ఏదన్నా స్పెషల్గా ఉండుండి కోటాను కోట్ల రూపాయలు డబ్బులు తరలిస్తుంటేనో గంజాయి తరలిస్తుంటేనో ఏం చేస్తుంటేనో ఈ పాటికి లోకేష్ మీద పెద్ద కేసు పెట్టి ఉండేవాళ్ళుగా. అంటే అంతర్గత విషయాలు కొన్ని ఏదో మందులు కావచ్చు, మిగతాయి కావచ్చు, ఏదైనా కూడా కొన్ని తరలిస్తూ ఉంటే వాటిని కూడా ఆపి చూశారు. ఇది అంతర్గతంగా మా మధ్య నడిచిన వ్యవహారం మాత్రమే, ఇది ఎవరితోనూ చెప్పబడలేదు. కాకపోతే ఫోనుల్లో మేము ఇటు నుంచి అటు సమాచారం అందించుకోవాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపుగానే ఇది సమాచారం సమయం కాస్త అయిపోతుంది, అందుకని ఫోన్లు వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈరోజు తాము సొంతగా మామూలు ఫోన్ కాల్స్లో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతోమంది నాయకులు మాతో టచ్లోకి రావటానికి కూడా వాళ్ళు వాట్సాప్లు, చాట్లు, జూమ్ లింకులు ఇలాంటి వాటన్నిటిని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎవరెవరితో మాట్లాడుతున్నారో మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలిసి తీరాలి. వాటన్నిటిని కనిపెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ ఉన్నాడు అని ఆరోపిస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు అంటే చంద్రబాబు నాయుడుదో, పవన్ కళ్యాణ్దో, లేకపోతే మిగతా నాయకులదో, ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమితో కలిశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ పేరు కూడా కలుపుకున్నారేమో. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడున్నాడు, ఎప్పుడున్నాడు, ఎక్కడికి వస్తున్నాడు అనే విషయం ఎవరికి అంత పెద్దగా ఏమి పట్టించుకోవాల్సింది ఏమి లేదు అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే రోజానే చెప్పినట్టుగా ఈ షార్ట్ గ్యాప్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తాడన్నట్టుగా ఆయన ఇంతకుముందు అట్నే చేశాడు. ఏదో ఒక యాత్రల పేరుతోటి ఒకసారి రావటం, మళ్ళీ వెళ్ళి సినిమాలు చేసుకోవటం. అంటే ఆయన ఫోన్ ట్యాప్ చెయ్యరు అని నేను చెప్పట్లేదు, కానీ చేసినా కూడా పెద్ద ఉపయోగం ఏముంటుంది. చంద్రబాబు నాయుడుది, లేకపోతే లోకేష్ది, లేకపోతే మిగతా తెలుగుదేశం నాయకులది, వీళ్ళందరిది ట్యాప్ చేస్తే చాలా సమాచారం బయటకు వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలి అని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు అని అంటే అందులో ఆశ్చర్యకరమైనది ఏ విషయం లేదు. దాంతోపాటుగా ఈ ఆపరేటర్స్ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే ఉంది. ఎందుకంటే ఇది ఉగ్రవాద చర్యలు, ఉగ్రవాదులు మాట్లాడుకునే మాటలు, వీటన్నిటిని బట్టి చర్యలు తీసుకోవటానికి ఆ రోజు ఇట్లాంటి స్పైవేర్ వాడుండొచ్చు. ఏదైనా మానవాళి మంచి కోసం తయారు చేసిన చాలా వాటిని తరువాత అవి మానవాళి అంతానికే ఉపయోగపడినట్టుగా చాలా దాఖలాలు చూసాం. మిషన్ గన్లు కావచ్చు, AK-47లు కావచ్చు, ఉగ్రవాదులు ఎంత బాగా వాడుతున్నారో చూసాం కదా. అలాగనే ఇప్పుడు ఏదైనా దురుద్దేశం ఉన్న వాళ్ళ ఆటలు వినటానికి చేసిన ఈ స్పైవేర్ కాస్త చూడండి రాజకీయ నాయకుల విచిత్ర క్రీడకు, అందున జగన్మోహన్ రెడ్డి ఆడే వింత ఆటలు మొత్తానికి అదే పనికొస్తుంది అని అంటే ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి. ఇదే ఈరోజు కుండబద్దలు.